పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని బొక్టోబాడ్ గర్ల్స్ స్కూల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ నవంబర్ నెల థీమ్ గురించి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతని, బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ, హ్యాండ్ వాష్ ప్రాధాన్యత, స్వచ్ఛ దీపావళి, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు వివరించారు. అనంతరం శ్రీ సాయి హాస్పిటల్ డాక్టర్ శంకర్ అనూష మాట్లాడుతూ మహిళల్లో గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్, ఇతర స్త్రీ జననేంద్రియ క్యాన్సర్ల ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. నెలసరి సమస్యలు, కడుపు నొప్పి, గర్భాశయ సమస్యలు మరియు పరిశుభ్రత లోపించడం వంటి సమస్యలు సాధారణం కావని వివరించారు. నేను డాక్టర్ శంకర్ యశ్వంతి అనూష, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, శ్రీ సాయి హాస్పిటల్ వినుకొండ. ఈరోజు వినుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఫస్ట్ వర్డ్ స్కూల్కి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా కొన్ని అంశాల గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకున్నాను. అందులో మరీ ముఖ్యంగా ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ ప్రాబ్లం అయినటువంటి సర్వైకల్ క్యాన్సర్కి గాను మీకు అవగాహన కల్పించడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఈ జనరల్గా క్యాన్సర్ అనేది మన ఇళ్లలో చూస్తూ ఉంటాము. అది మామూలుగా అది బయటపడేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది. బయటపడిన తర్వాత కూడా దానికి పెద్దగా ట్రీట్మెంట్ అనేది లేదు, ఉన్నా కూడా వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే ఇటు ఒక క్యాన్సర్కి మాత్రం అది రాకముందుగానే మనం అది నివారించడానికి వ్యాక్సిన్ అనేది వేయించుకోవచ్చు. అది ఆ క్యాన్సర్ వ్యాక్సిన్ ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనమాట. దీంతో గాను మరీ ముఖ్యంగా హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఇది రాకోకుండా